మోడీ అఫిడవిట్ చూసిన తర్వాత నేను ఆ వీడియో చేశాను దానికి సంబంధించి. అయితే దీని మీదన విపక్షాలు ఎవ్వరూ నోరు మెదపలేకపోయారు. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాసరావు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మోడీ అఫిడవిట్ మీద ఇంకా ఎవరూ కోతలు మొదలుపెట్టినట్లేదు. తన మీద కేసులు లేవు, తన పేరిట ఆస్తులు లేవు. గతంలో ఏం చెప్పాడో కానీ ఈసారి యశోదాబెన్ని భారీగా పేర్కొన్నాడు. గతంలోని బోలెడు వివాదాలు విమర్శలు వచ్చిన BA MA మళ్ళీ చూపించారు. అట్లాగే 4 తులాల లోపు 4 ఉంగరాలు అంతే. ఇల్లు లేదు, కారు లేదు, ఏ కంపెనీలోనూ షేర్ లేవు, వాటాలు లేవు. ఉన్నవి పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మొత్తం 3 కోట్ల దాకా చూపించాడు. అందులో గత 5 ఏళ్లలో దాదాపు 50 లక్షల దాకా చేరుంటాయి. ప్రధానంగా తనకు వచ్చే జీతం ప్లస్ తన సొంత డిపాజిట్ల మీద వడ్డీ అది అంతే. ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు, ఎవరిని రూపాయి అడిగేది లేదు. మొత్తం వ్యవస్థ చూసుకుంటుంది కదా. RSS ప్రచారకగా ఉన్నప్పటి నుంచి నియమబద్ధ జీవితమే కాబట్టి వేరే విలాసాలు లేవు. రేపొద్దున రిటైర్ అయిపోయినా సరే వ్యవస్థే తన బాగోగులు రక్షణలు చూసుకుంటుంది జీవిత పర్యంతం. కాదంటే అపరిమిత సాధన సంపత్తి కలిగిన పార్టీ ఉండనే ఉంది. ఏ ఋషికేశ్లోనే గడిపేయగలడు. మనకు మోడీ పాలనా విధానాలు, రాజకీయ నిర్ణయాలు, సగటు మనిషి కనెక్ట్ కాని వైఫల్యాలపై బోలెడు అభ్యంతరాలు, వ్యతిరేకత ఉండవచ్చు కాక, లక్షల కోట్ల రుణాల రద్దు, కార్పొరేట్ కంపెనీలకు దన్ను వంటి విమర్శలు ఎన్నైనా ఉండవచ్చు కాక, కానీ వ్యక్తిగత నియమబద్ధ జీవితం మాత్రం ఆదర్శమే. ఇండియా వంటి అత్యంత అవినీతి అక్రమ రాజకీయ పార్టీలు నాయకుల నడుమ మోడీ జీవనశైలి ఖచ్చితంగా విశిష్టమే. ఆ మధ్య లాలు ఏదో అన్నట్టున్నాడు కదా, సంసారం పిల్లలు ఉంటే తెలిసేది కష్టం ఏంటో అని. నిజమే, మన దేశంలోని కుటుంబ పార్టీలని పీకల్లోతు అక్రమాలు, అవినీతి వ్యవహారాల్లోని తలమునకలై ఉంటాయి కదా. లెఫ్ట్ రైట్ పార్టీలే కాస్త నయం. వందలు వేల కోట్ల వరకు ఆస్తులు సంపాదించడం, వారసులకు రాజకీయాలతో పాటు అపరిమితమైన సంపదను పోగేసి ఇవ్వడం, చివరికి ప్రజ్వల్ రేవణ్ణ వంటి భ్రష్టులు తయారవుతారు. ఇలాంటి కుటుంబ వ్యవస్థల్లో లాలు కూడా అంతే కదా. కుటుంబంలో పెద్ద కొడుకు మినహా అందరూ అంతే కదా. తను లేకపోతే భార్య, సీఎం, బిడ్డలు అంతే. ఇప్పుడు పార్టీని నడిపే కొడుకు అంతే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బోలెడు పార్టీలు, బోలెడు కుటుంబాలు, వారసత్వాలు. తరచు చూస్తే అన్నీ చీకటి మరకలే. నిజమే, అందరినీ వదిలేసిన రాజయోగి మోడీకి ఈ వికారాలకు పోవాల్సిన అగత్యమూ లేదు. లాలు చెప్పినట్టు తనకు సంసారం లేదు, బావుబంధాలు లేవు, తన సోదరులు వాళ్ళ పిల్లల జోలికి పోడు, అమ్మ వెళ్ళిపోయింది, భార్యతో ఉండడు, ఎవరికి సంపాదించి పెట్టి బాదరబందీ లేదు, కోరికలు లేవు, 70 దాటాడు, మిగిలిన జీవితం అంతా బోనస్సే. మళ్ళీ కుర్చీ ఎక్కితే నెహ్రూ కుటుంబం కాకుండా ఈ దేశానికి ఇన్నేళ్లు నాయకత్వం వహించిన మొదటి ప్రధాని అవుతాడు. ఇంకేం కావాలి?